నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. ఎక్కడొచ్చింది ఈ పరిస్థితి? మాంసం దగ్గర వచ్చింది. మాంసం అంటే అధిక ప్రియులు గల వారికి తినొచ్చండి. మరీ ఇక అదే పనిగా తింటే హృదయము పాడైపోయిద్ది, శరీరము పతనానికి వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియ దైవ జనాంగమా, మాంసానికి వచ్చిన తంట మోషే చావు కోరిందంట. మాంసం అని అడిగితే ఏం చేయాలి మరి? ఆయన కొన్ని లక్షల మంది పోషించాలి అంటాడు కదా. 21వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినేవారే 6 లక్షల మంది ఉన్నారు. మరి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు? నడవలేని మంది వారు 6 లక్షల పాదచారులు ఉన్నారు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసము ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిననట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలేనా? వారు తృప్తిగా తిననట్లు. ఇదొక టాస్క్ అయిపోయింది మోషేకి. మళ్ళా ప్రభువా, వాళ్ళు అడిగారు, నువ్వు ఇస్తానన్నావు, ఏ రీతిగా తెస్తావు? వాళ్ళు 6 లక్షల మంది పాదచారులు ఉన్నారు, యవ్వనములో ఉన్న వారే 6 లక్షల మంది ఉన్నారు. మళ్ళా నువ్వు ఏం చెప్పావు? 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా 30 దినములు నాసికారంధ్రములో వచ్చేంత వరకు, మీకు అసహ్యం పుట్టే అంత వరకు మీరు తింటారని తెలియపరిచావు. ఎట్టా అయ్యా ప్రభువా? 6 లక్షల మందికి మాంసం సమకూర్చాలంటే 6 లక్షల మందికి భోజనాలు పెట్టిన వాళ్ళకి తెలుస్తుందండి ఎంత బాధో. ఒక్కరోజుకే ముందు నుంచి, ఎన్ని రోజుల ముందు నుంచి తపన పడతాం ఆలోచించండి. అంత గొప్ప కార్యం చేశాడు. అది దైవజనుడు ఏడవడం వల్ల, వీళ్ళు సనుక్కోవటం వల్ల కాదు. దైవజనుడు, ప్రభువా ఇంతగా మార్చావు వాళ్ళని, ఇప్పుడు దాకా అద్భుతాలు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, మాంసం లేదని గొనుగుతా ఉన్నారు. ఈ కొద్ది విషయంలో మనం తగ్గిపోతే, నువ్వు కార్యం జరిగించకపోతే వారు మారు మనసు లేక మరలా లోకంలో జీవిస్తారయ్యా. నువ్వు ఈ కార్యం చేయి, ఈ కార్యం కోసం నన్నైనా చంపేసేయి అని మోషే ఏడ్చాడంటండి. ఏడిస్తే అప్పుడు ఒక 70 మందిని నిలబెట్టుకున్నాడంట ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా పక్షాన ఎవరు, నేను ఒంటరిగా ఉన్నాననేసి ఎంతమంది అయితే బాధపడతా ఉన్నారో, మీకోసం నిలబెడతాడండి దేవుడు. మీకోసం బిడ్డలు నిలబెడతాడు, మీకోసం మారు మనసు లేని మీ భర్తల్ని నిలబెడతాడు, మీకోసం మారు మనసు లేని బిడ్డల్ని నిలబెడతాడు. అక్కడ 6 లక్షల మందిలో ఒక 70 మందిని నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పని చేయటానికి నేను ఒక్కడిగా నేను చేయలేనయ్యా, నేను ఒంటిగా. ఆ వాక్యం నేను చదువుకున్నాం కదా. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన యెడల నన్ను చంపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్కడనే చేస్తే మాత్రం నేను చచ్చిపోతానయ్యా. వాళ్ళు మాంసం అంటున్నారు, మళ్ళీ తర్వాత ఆగితే ఇంకేం అడుగుతారో కూడా నాకు తెలియదు. నువ్వు కార్యం చేయాలి ప్రభు అనేసి కూర్చున్నాడంట. కూర్చుంటే 70 మందిని సహాయం చేశారంట.